హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్. ఈ టాపిక్లో వెళ్ళడానికి ముందు ఫస్ట్ మనం జెరూసలం అనే ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. జెరూసలం అనే ప్లేస్ ప్రెజెంట్ డే ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ మధ్యలో వెస్ట్ బ్యాంక్ అనే ఏరియాలో ఒక చిన్న జియోగ్రఫికల్ ఏరియాని మనం జెరూసలం అని అంటాం. ఈ ప్లేస్ 3 రిలీజియన్కి చాలా పవిత్రమైన ప్లేస్. ఒకటేమో జుడాయిజం, సెకండ్ ఏమో ఇస్లాం, థర్డ్ ఏమో క్రిస్టియానిటీ. జుడాయిజం వాళ్ళు ఏం నమ్ముతారంటే వాళ్ళ దేవుడు జెరూసలం అనే ప్లేస్లోనే ఉన్నాడు అని వీళ్ళు నమ్ముతారు. జుడాయిజం ఫాలో అయ్యే వాళ్ళని మనం జ్యూస్ అని అంటాం. సెకండ్ ఇస్లాం వాళ్ళు ఏం నమ్ముతారంటే వాళ్ళ దేవుడైన ప్రొఫెట్ మొహమ్మద్ జెరూసలం అనే ప్లేస్ నుంచి వెళ్ళి స్వర్గానికి వెళ్ళాడని వీళ్ళు బలంగా నమ్ముతారు. అలా మక్కా, మదీనా తర్వాత జెరూసలం అనేది ఇస్లాంలో చాలా పవిత్రమైన ప్లేస్. థర్డ్ క్రిస్టియానిటీ. వీళ్ళేం నమ్ముతారంటే వాళ్ళ దేవుడైన జీసస్ ఈ ప్లేస్లో చనిపోయాడని వీళ్ళు బలంగా నమ్ముతారు. అలా ఈ 3 రిలీజియన్కి జెరూసలం అనే ప్లేస్ చాలా సక్రెడ్ ప్లేస్గా ఉండేది. ఇది ఇలా ఉండగా 10th సెంచరీ బీసీఈలో ఈ 3 రిలీజియన్స్ మధ్యలో జెరూసలం అనే ప్లేస్ విషయంలో ఫైట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మతపరమైన ఫైట్ ఏదైతే జరిగిందో ఈ ఫైట్లో ఎక్కువగా జ్యూసే నష్టపోయారు. దీనివల్ల జ్యూస్ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నారు. అలా యూరోప్లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్కి జ్యూస్ అనేవాళ్ళు మైగ్రేట్ అయ్యారు. అలా మైగ్రేట్ అయిన వాళ్ళు యూరోప్ అనే ప్లేస్లో ట్రేడర్స్గా సెటిల్ అనేది అయ్యారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. మళ్ళీ 18th and 19th సెంచరీలో యూరోప్లో నేషనలిజం అనేది స్టార్ట్ అయింది. నేషనలిజం అంటే అక్కడున్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని, రిలీజియన్ బేస్ చేసుకొని, కల్చర్ బేస్ చేసుకొని ఒక సపరేట్ గ్రూప్స్గా ఫామ్ అవ్వడం. వీళ్ళ గ్రూప్స్గా ఫామ్ అయిన వాళ్ళు మెల్లగా సపరేట్ కంట్రీగాని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఇలా నేషనలిజం అనేది యూరోప్లో స్లోగా ఎమర్జ్ అవుతూ ఉంది. ఇది ఇలా ఉండగా దీనికి ప్యారలల్గా అదే ప్లేస్లో ఉన్న జ్యూస్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అక్కడున్న లాంగ్వేజ్ వీళ్ళది కాదు, అక్కడున్న రిలీజియన్ వీళ్ళది కాదు, అక్కడ ఫాలో అయ్యే కల్చర్ కూడా వీళ్ళది కాదు. దీనివల్ల వీళ్ళ పాపులేషన్ మైనారిటీ అయింది. ప్లస్ వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్, వీళ్ళు ఫాలో అయ్యే కల్చర్ కూడా అక్కడ మైనారిటీ అయ్యింది. ఇలా నేషనలిజం ఫీలింగ్ యూరోప్లో ఏదైతే డెవలప్ అవుతుందో వాళ్ళు మైనారిటీస్ని హింసించడం, మైనారిటీస్ని చంపడం స్టార్ట్ చేశారు. అలా జ్యూస్ అనేవాళ్ళు చాలా వరకు నష్టపోయారు. ఇలా హింసకి గురైన జ్యూస్ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఇకపై ఈ హింస ఉండకూడదంటే మళ్ళీ మనం మన దేవుడున్న ప్లేస్కే వెళ్దాం, సో దట్ మనకి కష్టాల నుంచి గట్టెక్కొచ్చని. అలా జ్యూస్ అనేవాళ్ళు మళ్ళీ ఎస్పెషల్లీ ఎవరైతే హింసకు గురయ్యారో వాళ్ళు తిరిగి జెరూసలంకి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్లోగా జ్యూస్ అనేవాళ్ళు మళ్ళీ ప్యాలెస్టైన్ ఏరియాలో స్లోగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1 తర్వాత బ్రిటన్ గెలిచిందని మనకు తెలుసు, జర్మనీ ఓడిపోయిన విషయం కూడా మనకి తెలుసు. సో ఓడిపోయిన తర్వాత ఈ వరల్డ్ వార్ 1 తర్వాత గెలిచిన కంట్రీస్ ఉన్నాయి కదా, బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, వీళ్ళ మధ్యలో పంపకాలు జరిగాయి. ఏ విషయంలో ఏ కంట్రీస్ అయితే ఓడిపోయావో వాళ్ళ ఒక ఏరియాస్ని పంపకాలు అనేవి ఈ గెలిచిన కంట్రీస్ చేసుకున్నాయి. అలా పంపకాల్లో బ్రిటన్ ప్యాలెస్టైన్ అనే ఏరియాని వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంతకుముందు ప్యాలెస్టైన్ అనే ఏరియా ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉండేది. ఇప్పుడు ఆ ఏరియా అనేది బ్రిటన్ రూల్కి వచ్చేసింది. ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే జ్యూస్ ఎవరైతే ప్యాలెస్టైన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళ పట్ల జాలి అనేది బ్రిటన్ చూపించింది. ఏ విధంగా యూరోప్లో వీళ్ళు చాలా వరకు హింసకు గురవుతున్నారు, వీళ్ళకి సరైన ప్లేస్ లేకనే ఈ హింస అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో వీళ్ళకి ఒక సపరేట్ కంట్రీ మనమే ప్యాలెస్టైన్లో ఇస్తే బాగుంటుందని ఒక డిసిషన్ బ్రిటన్ అనేది తీసుకుంది. ఈ డిసిషన్ మనం బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. సో ఈ డిక్లరేషన్ ద్వారా బ్రిటన్ ఏం చేసిందంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జ్యూస్ అందరికీ ఈ ప్యాలెస్టైన్ అనే ప్లేస్కి రండి, ఇక్కడ మీకు సపరేట్ కంట్రీ మేమే క్రియేట్ చేస్తామని బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా బ్రిటన్ అనేది ప్రపంచ దేశాలకి చెప్పింది. ఈ డిక్లరేషన్ ద్వారా ఎంతోమంది జ్యూస్ ఏ కంట్రీస్ అయితే ఉన్నారో వాళ్ళు తిరిగి ప్యాలెస్టైన్కి రావడం స్టార్ట్ చేశారు. అలా 3% పాపులేషన్ ఉన్న జ్యూస్ 30% పాపులేషన్కి ఇంక్రీజ్ అయింది.
సో వీళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అదే ప్లేస్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అరబ్స్ ఇక్కడ ప్యాలెస్టీన్ అనే ఏరియాలో. సో ఇక్కడ జ్యూస్ పాపులేషన్ పెరుగుతుంటే అరబ్స్ అక్కడ కామ్గా ఉంటారా? అస్సలు ఉండరు కదా. సో అరబ్స్ ఏం చేశారంటే, అక్కడ అరబ్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మెజారిటీ పాపులేషన్, అంటే నార్థరన్ ఆఫ్రికా కంట్రీస్ మొత్తం అరబ్సే, మిడిల్ ఈస్ట్ కంట్రీ మొత్తం అరబ్సే. సో ఇక్కడ మొత్తం ముస్లిం రిలీజియనే ఉంది. అలాంటప్పుడు ఈ ముస్లిం రిలీజియన్ మెజారిటీ ఉన్న ప్లేస్లో అనవసరంగా ఇంకో రిలీజియన్ తీసుకురావడం ఎందుకు అనే విషయం గురించి అరబ్స్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ ద్వారా ఇదే విషయాన్ని బ్రిటన్ కూడా తెలియజేశారు. బ్రిటన్ కూడా దీని గురించి కన్సిడర్ చేస్తానని చెప్పింది. కానీ అదే టైంలో వరల్డ్ వార్ 2 జరిగింది. వరల్డ్ వార్ 2 తర్వాత మళ్ళీ బ్రిటన్ గెలిచింది, జర్మనీ ఓడిపోయిన విషయం మనకి తెలిసిందే. వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచ దేశాల మొత్తానికి ఒక కొత్త విషయం తెలుసుకున్నారు. ఏంటంటే అది హిట్లర్ టైంలో జ్యూస్ అనే వాళ్ళని అతి కిరాతకంగా చంపాడు. దగ్గర 50 లక్షల మంది జ్యూస్ని హింసించి చంపాడనే విషయం ప్రపంచ దేశాలకి వరల్డ్ వార్ 2 తర్వాత తెలిసింది. సో దీనివల్ల ప్రపంచం మొత్తం జ్యూస్ పట్ల జాలి అనేది చూపించడం స్టార్ట్ చేశారు. సో ఈ టైంలో యుఎస్ఏ, బ్రిటన్ ఒక డిసిషన్ తీసుకున్నాయి. ఏంటంటే జ్యూస్ అనే వాళ్ళకి ఒక సపరేట్ కంట్రీ ఖచ్చితంగా ఇప్పుడే క్రియేట్ చేయాలి. సో దట్ ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చని. సో దీని తగ్గట్టుగానే ఒక సపరేట్ కంట్రీ క్రియేట్ చేయాలని స్టెప్స్ అనేవి తీసుకున్నారు. కానీ ఈ టైంలో అరబ్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రొటెస్ట్ చాలా ఎక్కువగా చేశారు. అంటే వాయిలెన్స్ చూపించి వీళ్ళకి సపరేట్ కంట్రీ వద్దు అని చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేశారు. సో దీనివల్ల ఈ మ్యాటర్ యునైటెడ్ నేషన్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్లో ప్రపంచ దేశాలందరికీ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమడిగారంటే ఇస్రాయెల్కి సపరేట్ కంట్రీ ఇవ్వడం కరెక్టా కాదని దాని గురించి ఓటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఈ ఓటింగ్లో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఇస్రాయెల్కి సపరేట్ కంట్రీ ఇవ్వాలని ఓటేశాయి. దీనిలో ఇండియా మాత్రం సపరేట్ కంట్రీ ఇవ్వకూడదని ఓటేసింది. ఎందుకంటే ఆ టైంలో ఇండియా ఆయిల్ విషయంలో అరబ్ కంట్రీస్ మీద బాగా డిపెండ్ అయింది. ఒకవేళ అరబ్స్కి అగెనెస్ట్గా ఓటేస్తే తర్వాత ఆయిల్ విషయంలో ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఇండియా అరబ్స్కి సపోర్ట్ చేస్తూ ఈ ఓటింగ్లో ఇస్రాయెల్ అనే సపరేట్ కంట్రీకి అగెనెస్ట్గా ఓటేయడం జరిగింది. సో 1948లో ఈ ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత ఏమైంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇస్రాయెల్ సపోర్ట్ చేశారు కాబట్టి 1948లో ఇస్రాయెల్ అనే సపరేట్ కంట్రీ జ్యూస్కి క్రియేట్ అయ్యింది. కానీ అక్కడ జెరూసలం అనే ఒక సెన్సిటివ్ ఏరియా ఉంది. ఎందుకంటే 3 రిలీజియన్స్ పీపుల్ అది మా కావాలని ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆ ఒక్క ఏరియాని మాత్రం ప్యాలెస్టైన్కి ఇవ్వకుండా, ఇస్రాయెల్కి ఇవ్వకుండా ఇంటర్నేషనల్ టెరిటరీగా దాన్ని డిక్లేర్ చేసి ఆ ప్లేస్ని ఇకపై ఇంటర్నేషనల్ లాసే యునైటెడ్ నేషనే గవర్నింగ్ చేస్తుందని 1948లో ఒక రిజల్యూషన్ ద్వారా యునైటెడ్ నేషన్ డిసిషన్ తీసుకుంది. సో ఈ విషయం తెలుసుకున్న అరబ్ కంట్రీస్ ఏమాత్రం హ్యాపీ లేరు. సో వాళ్ళు వెంటనే ఇస్రాయెల్ మీద వార్ డిక్లేర్ చేశాయి. అదే 1948లో జరిగింది. దీనే మనం ఫస్ట్ అరబ్ ఇస్రాయెల్ వార్ అని అంటాం. ఈ వార్లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్, జార్డన్ ఈ 4 కంట్రీస్, ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్ ఈ 4 కంట్రీస్ ఇస్రాయెల్ మీద వార్కి వెళ్ళాయి. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇస్రాయెల్కి ఆ టైంలో అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇది తెలియక వీళ్ళు వార్కి వెళ్ళారు. అనవసరంగా ఈ వార్లో ఈ 4 అరబ్ కంట్రీస్ ఓడిపోయాయి. సో ఇస్రాయెల్ ఈ వార్లో గెలిచింది. ఇస్రాయెల్ ఈ వార్లో గెలిచిన తర్వాత ఏం చేసింది, ఈ వార్లో గెలిచిన తర్వాత ప్యాలెస్టీన్లో ఉన్న కొన్ని ఏరియాస్ని ఇస్రాయెల్ ఆక్యుపై చేసింది. దీనివల్ల ఆ ప్యాలెస్టీన్లో ఉన్న పీపుల్స్ రెఫ్యూజీస్ అవ్వడం జరిగింది, అంటే రెఫ్యూజీస్గా గురయ్యారు. సెకండ్, మళ్ళీ ఈసారి అరబ్ కంట్రీస్ ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ వార్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి 1967లో మళ్ళీ వార్కి వెళ్ళాయి. దీనే మనం సెకండ్ అరబ్ ఇస్రాయెల్ వార్ అంటాం. ఈ వార్లో ఈజిప్ట్, జార్డన్, సిరియా ఈ 3 కంట్రీస్ ఇస్రాయెల్ మీద వార్కి వెళ్ళాయి. ఈ వార్లో కూడా ఇస్రాయెలే గెలిచింది. కానీ ఈ వార్ ఓన్లీ 6 డేసే జరిగింది. ఈ 6 డేస్లోనే ఇస్రాయెల్ అనేది వార్లో గెలిచింది కాబట్టి దీన్ని మనం 6 డే వార్ అని కూడా అంటాం. సో వార్లో గెలిచింది కాబట్టి ఇస్రాయెల్ ఇప్పుడు ఏం చేసింది, ఇంకొన్ని ప్లేసెస్ని తన కంట్రోల్లో తీసుకుంది. గోలాన్ హైట్ ఏమో సిరియా నుంచి, గాజా స్ట్రిప్ అండ్ సినై పెనిన్సులానేమో ఈజిప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వార్నేమో ప్యాలెస్టైన్ ఏరియాస్ తీసుకుంది, సెకండ్ వార్నేమో
వేరే కంట్రీస్లో ఉన్న ఏరియాస్ని ఇజ్రాయెల్ తీసుకుంది. ఇలా మెల్లమెల్లగా ఇజ్రాయెల్ జియోగ్రఫికల్ ఏరియా అనేది మెల్లగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు 1973లో మళ్ళీ అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద వార్కి వెళ్దాం, ఈసారి ఫైనల్ వార్ లాగా వెళ్ళారు. కానీ ఈసారి వార్కి వెళ్ళింది ఈజిప్ట్, సిరియా మాత్రమే. కానీ ఈ వార్ టైంలోనే టాక్స్ అనేవి జరిగాయి. ఈ టాక్స్లో ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ అనేవి ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. ఈ అగ్రిమెంటే మనం ఏమంటాం, డేవిడ్ క్యాంప్ అకార్డ్ అని అంటాం. ఈ అగ్రిమెంట్ ద్వారా ఈజిప్ట్ అనేది ఫస్ట్ టైం ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీని రికగ్నైజ్ చేసింది. అంతకుముందు ఆ కంట్రీని రికగ్నైజ్ చేయలే కదా, ఇప్పుడు ఫస్ట్ టైం ఇజ్రాయెల్ అనే కంట్రీని ఈజిప్ట్ రికగ్నైజ్ చేసింది. దీనికి రిటర్న్గా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సినై పెనిన్సులాని ఈజిప్ట్కి ఇచ్చేసింది. ఏదైతే సెకండ్ వార్ తీసుకుందో ఆ ప్లేస్ని తిరిగి ఈజిప్ట్కి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఒక విషయం అరబ్ కంట్రీస్కి అర్థమైంది, ఏంటంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తే ఎలాంటి ఉపయోగాలు లేవు. సో ఇజ్రాయెల్తో డైరెక్ట్గా వార్కి వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడే బదులు ఈ మ్యాటర్కి దూరంగా ఉండడమే బెస్ట్ అని చాలా వరకు అరబ్ కంట్రీస్ డిసైడ్ అయ్యాయి. అలా ఈ ఇజ్రాయెల్ అరబ్ మధ్యలో ఉన్న ఫైట్ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్గా చేంజ్ అయ్యింది. సో ప్యాలెస్టైన్లో PLO ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక గవర్నమెంట్ బాడీ ప్యాలెస్టైన్ నుంచి ఇజ్రాయెల్ మీద ఫైట్ అనేది స్టార్ట్ చేసింది. PLO అనేది 1964లో స్టార్ట్ అయింది. వీళ్ళ ఒక గోల్ ఏంటి, ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ ఏదైతే ఫామ్ అయిందో అది కంప్లీట్గా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి అనేది వీళ్ళ ఒక గోల్. ఆ గోల్ తగ్గట్టుగానే వీళ్ళు టాక్టిక్స్ అనేవి యూజ్ చేశారు. ఒకటేమో పొలిటికల్ టాక్టిక్స్, ఇంకొకటేమో టెర్రరిజం టాక్టిక్స్. పొలిటికల్ టాక్టిక్స్ అంటే వేరే కంట్రీస్ ఒక సపోర్ట్ తీసుకొని ఇట్లా వార్కి వెళ్ళడం. నెక్స్ట్ టెర్రరిజం టాక్టిక్స్ అంటే కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి ఇజ్రాయెల్ మీద టెర్రరిస్ట్ అటాక్స్ కండక్ట్ చేయడమే టెర్రరిస్ట్ టాక్టిక్స్ అంటాం. ఇలా PLO అనే ఒక ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్గా ప్లస్ డైరెక్ట్గా ఫైట్ అనేది స్టార్ట్ అయింది. ఎంత ఫైట్ చేసినా ఇజ్రాయెల్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఇజ్రాయెల్ స్ట్రాంగ్గానే ఉంది, ప్యాలెస్టైన్ వీక్ అవుతూనే ఉంది. సో ఇక్కడ చేసేదేం లేక 1993లో ఒక అకార్డ్ అనేది PLO ఇజ్రాయెల్ అనేవి అగ్రీ చేసాయి. దాన్నే మనం ఓస్లో అకార్డ్ అంటాం. ఈ అకార్డ్ పరంగా ఏంటంటే ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫస్ట్ టైం ఇజ్రాయెల్ అనే ఒక సపరేట్ కంట్రీని రికగ్నైజ్ చేశారు. దీనికి రిటర్న్గా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ప్యాలెస్టైన్ అనే ప్లేస్ విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రూల్ చేసుకోవచ్చు, ఈ విషయంలో మేము ఇంటర్ఫియర్ అవ్వమని ఇజ్రాయెల్ అనే కంట్రీ ఈ అగ్రిమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ ఈ అగ్రిమెంట్ అనేది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అగ్రిమెంట్ అనేది సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ప్యాలెస్టైన్ వాళ్ళు ఏమడిగారంటే ఇజ్రాయెల్ని, యునైటెడ్ నేషన్ ఏదైతే మీకు ఇచ్చిందో జియోగ్రఫికల్ ఏరియా అది మాత్రం తీసుకొని మిగతా ఏరియాస్ ఏవైతే మీరు ఆక్యుపై చేశారో ఆ ఏరియాస్ మొత్తాన్ని లిబరేట్ చేయండి అని ఈ ప్యాలెస్టైన్ వాళ్ళు ఇజ్రాయెల్కి అడిగారు. దానికి ఇజ్రాయెల్ ఏమాత్రం ఒప్పుకోలే. సో ఇక్కడ దానివల్ల ఈ అగ్రిమెంట్ అనేది ఫెయిల్యూర్ అయ్యింది. ఈ అగ్రిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒక 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇజ్రాయెల్ మీద వార్కి వెళ్ళాలని ఉద్దేశంతో ఇండైరెక్ట్గా ఫైట్ అని స్టార్ట్ చేసింది. ఒకటేమో హమాస్, ఇంకొకటేమో హెజ్బుల్లా. హమాస్ ఏమో గాజా అనే ప్లేస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, హెజ్బుల్లానేమో లెబనాన్ అనే ప్లేస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, వెపన్స్, ఫుడ్ అన్నీ కూడా ఇరాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అనేది కూడా ఒక అరబ్ కంట్రీ కాబట్టి. సో ప్రజెంట్ డే వీళ్ళ మధ్యలో ఏ విషయంలో ఇష్యూ జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ జెరూసలేం గురించి మాట్లాడుకుందాం. జెరూసలేం అనే ప్లేస్ గురించి మాట్లాడినట్టయితే ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకోవైపు ప్యాలెస్టైన్, వీళ్ళిద్దరూ ఈ జెరూసలేం అనే ప్లేస్ మాదని చెప్పేసి ఇప్పటికీ ఈ ఫైట్ అనేది జరుగుతూనే ఉంది. ప్రజెంట్ ఆ ప్లేస్ని ఇంటర్నేషనల్ లాస్ ద్వారా గవర్నింగ్ అనేది చేస్తున్నారు. సెకండ్ జార్డన్ వ్యాలీ. సో ఇజ్రాయెల్ అనే ప్లేస్లో వాటర్ ఇష్యూ ఉంది. వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇజ్రాయెల్ ప్లేస్లో. ఇప్పుడు వీళ్ళ వాటర్ ఇష్యూ సాల్వ్ చేయాలంటే వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ జార్డన్ వ్యాలీ. ఎందుకంటే ఈ జార్డన్ అనేది రివర్, ఆ రివర్ ఏరియాని ఒకవేళ వీళ్ళు ఆక్యుపై చేయగలిగితే ఈ వాటర్ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. సో దానికోసమే వీళ్ళు ఈ జార్డన్ ఏరియాని యానెక్స్ చేయాలని ఇజ్రాయెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి ప్యాలెస్టైన్, అరబ్ కంట్రీస్ దానికి అగనెస్ట్గా ఉన్నాయి. థర్డ్ సెటిల్మెంట్స్.
సో ఈ 3 వార్స్లో ఇజ్రాయెల్ ఏవైతే ఏరియాస్ని కొత్త ఏరియాస్ని ఏవైతే అది క్యాప్చర్ చేసుకుందో ఆ ప్లేసెస్లో జీవ్స్ యొక్క సెటిల్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, దీనికి అగనెస్ట్గా ఉన్న అరబ్ కంట్రీస్ ఏమంటున్నారంటే ఆ ప్లేసెస్ ఏవైతే వార్లో యానెక్స్ చేశారో వాటిని మళ్ళీ మా ప్లేసెస్ మాకు ఇచ్చేయండి అని అరబ్ కంట్రీస్ ఫైట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళేమో ఆ యానెక్స్ చేసిన ప్లేసెస్లో సెటిల్మెంట్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉంది. ఇలా ఈ ఫైట్ అనేది ఈ రోజు దాకా జరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ.